హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎగ్జామ్ లేకుండా ఎంపిక, డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి ఎంపిక చేయడం జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 42 ఇయర్స్ దాకా ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 45 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారు అయితే 47 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినా చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. మీరు షేర్ మాత్రం చేయండి. షేర్ చేయడం వల్ల మీరు ఎవరో ఒకళ్ళకి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. వారు ఇంట్లో ఉద్యోగం వచ్చి ఉంటుంది కాబట్టి ఏదో విధంగా వారి ఇల్లు అయితే గడుగుతుంది కాబట్టి దానికోసం అయితే షేర్ అయితే చేయండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అనేది బోల్ షేర్ చేస్తూ ఉంటారు అన్నెసెసరీ అన్నీని. మీరు మాత్రం ఇలాంటి నోటిఫికేషన్లు షేర్ చేస్తే ఎవరో ఒకళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి జూనియర్ అసిస్టెంట్, ఆఫ్టర్ మాస్టరు, తర్వాత డిడిఎం, తర్వాత ల్యాబ్ అటెండరు, సోషల్ వర్కరు, టీబీ హెల్త్ విజిటర్కి, తర్వాత సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్కి నోటిఫికేషన్ అయితే విడుదలైనవి. దీంట్లో ఒక్కొక్క పోస్ట్ అయితే అన్నింటిలో ఉన్నాయి. టోటల్ 7 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ మ్యాట్రిస్ట్ మీకు కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. ఒక పోస్ట్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. మనకు జూనియర్ అసిస్టెంట్కి శాలరీ వచ్చేటప్పుడు మీకు 18,450 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ మ్యాట్రిస్ట్కి అయితే మనకి 29,549 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డిడిఎంకి వచ్చేటప్పటికి 31,697 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ అటెండర్కి వచ్చేటప్పటికి 15,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సోషల్ వర్కర్కి వచ్చేటప్పటికి 20,102 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. టీబీ హెల్త్ విజిటర్కి వచ్చి 26,619 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్కి అయితే మనకు 33,975 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ అయితే మనకి ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాలు. తర్వాత ఎప్పుడులాగా నిండాలంటే వారికి 31/3/2020 నాటికల్లా 42 సంవత్సరాలు పూర్తి అవున వారు నింపవచ్చు. అంటే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వయసు వారు అందరూ నింపవచ్చు. ఒక రోజు దాటినా కానీ నింపే అవకాశం అయితే లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకి 47 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓబీసీ వారికి కూడా 47 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేటప్పటికి 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆఫ్లైన్ మోడ్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి ముందర అప్లికేషన్ చూద్దాం. మీకు ఇది ఆఫ్లైన్ మోడ్లో మనం పెట్టవలసి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అది, తర్వాత మీ ఫోటో అంటించవలసి ఉంటుంది. ఫుల్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, తర్వాత పూర్తిగా అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ ఇచ్చిన అన్నీ మీరు పూర్తిగా నింపవలసి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ మీరు అడగవచ్చు. మీరు అడిగితే నేను ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసినవి మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయవలసి ఉంటుంది. అన్నీ క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ని నేను మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుని అప్లై అయితే చేసుకోండి. దాంతో ఫలంగా మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, క్లాత్ 4th నుంచి 10th స్టడీ సర్టిఫికేట్, తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే అది, తర్వాత మీకు సర్వీస్ సర్టిఫికేట్, వెయిటేజ్ ఉంటే ఎక్కడైనా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా పెట్టండి. దీన్ని ఎప్పుడులాగా పంపించవలసి ఉంటుందంటే మీకు 30/4/2026 కల్లా మీరు పంపించవలసి ఉంటుంది. పోస్టల్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా మీరు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సాయంత్రం 5 గంటలలోపు
పెట్టవలసి ఉంటుంది. దీనికి ఫీజు వచ్చేటప్పటికి మనకి 800 రూపీస్ ఓసీ వారు, బీసీ వారు పేమెంట్ చేయవలసి ఉంటుంది. 500 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మనకి 500 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత దానికి పేమెంట్ అయితే చేయండి మీరు. దీనికి ఇక్కడ యూనియన్ బ్యాంకు గుంటూరు మెడికల్ కాలేజీ బ్రాంచ్ గుంటూరు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయవచ్చు ఇక్కడ. తర్వాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 100 మార్క్స్కి మనకి ఉంటుంది. మనకి 75 మార్క్స్కు మీకు వచ్చిన మార్క్స్ బట్టి దాని విధంగా తీసుకోవడం జరుగుతుంది పర్టికులర్ వెయిటేజ్. తర్వాత మీరు సర్వీస్ ట్రబుల్ ఏరియాలో ఎక్స్ సర్వీస్ మన సర్వీస్ చేసి ఉంటారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయితే ట్రబుల్ ఏరియాలో ఉంటే అక్కడ ఈ విధంగా ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే మీకు చెప్పడం జరిగింది కదా, ఆల్రెడీ మీకు నేను అప్లికేషన్ ఫామ్ చూపించడం జరిగింది. తర్వాత డీడీఏ తర్వాత పేమెంట్ ఎలా చేయడం చెప్పడం జరిగింది. దాంతో పాటు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు పెట్టవలసి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికెట్లు అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు మాత్రం పెట్టకండి. ఎందుకంటే చాలామంది తెలియక ఒరిజినల్ సర్టిఫికెట్ సెండ్ చేసేస్తారు. అలా చేయవద్దు. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయొద్దు. కానీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే జూనియర్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి డిగ్రీ చదివి విత్ పీజీ డిసిఏ అంటే కంప్యూటర్ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆప్టోమెట్రిస్ట్కి అయితే బ్యాచిలర్ ఇన్ ఆప్టోమెట్రిస్ట్ లేదా మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రిక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిడిఎం ఎంఎస్ఐకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఈ ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయింది. అదే డిగ్రీ చదివితే 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. బీఈ ఐటీ చదివిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. తర్వాత ల్యాబ్ అటెండర్ కోర్స్కి అయితే మనకి 10th క్లాస్ చదివి దాంతో బలంగా ల్యాబ్ అటెండర్ కోర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండర్ వొకేషనల్ కోర్సు చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సోషల్ వర్కర్కి, టీబీ హెల్త్ విజిటర్కి, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్కి క్వాలిఫికేషన్ ఒకే విధంగా ఉంటుంది. ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంఎస్ సోషల్ వర్కర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్ మనకి 10+2 సైన్స్ చదివి ఎక్స్పీరియన్స్ ఎంపీడబ్ల్యూ ఎల్హెచ్వి కింద చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో కంప్యూటర్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ట్రైనింగ్ కోర్సు ఎంపీడబ్ల్యూ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత గ్రాడ్యుయేట్ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్ పూర్తిగా అయితే చూడండి 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది కాబట్టి ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గుంటూరు నుంచి రావడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్ల వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఫలానా డిస్ట్రిక్ట్ వారు అప్లై చేసుకోవాలని ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఒకసారి మీరు పూర్తిగా రీడ్ చేసిన తర్వాత దీనికి అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఫీజు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీ డబ్బులు వృధాగా చేసుకోకండి. ఎందుకంటే మీరు చదివిన తర్వాత ఒకసారి అప్లై అయితే చేసుకోండి. మనకి ఇది ఎక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందంటే మనకి ఇక్కడ అప్లికేషన్తో పరంగా అటాచ్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ని రిజిస్టర్ పోస్ట్ కానీ డ్రాప్ బాక్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే DM&HO గుంటూరు మనకి ఎప్పుడులాగా 30/4/2026 5 గంటలలాగా మనకి చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ తర్వాత ఆపోజిట్ కలెక్టరేట్ గుంటూరులో మనకి దీన్ని సబ్మిట్ చేయవలసింది. అడ్రస్ ఇక్కడ ఉంది. ఈ అడ్రస్కి మీరైతే రిజిస్టర్ పోస్ట్ చేయవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటుంది, అక్కడ దాంట్లో వేసి రావచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వారైతే దీనికి అప్లై చేసుకోండి. ఇది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ జాబు. మిమ్మల్ని తర్వాత పర్మనెంట్ జాబ్లు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు ఇలాంటివి అయితే మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే బాయ్.